హాయ్ వ్యూయర్స్, టుడే మనం డిస్కస్ చేయే మూవీ పేరు 'చందు చాంపియన్'. ఒక బాలీవుడ్ మూవీ. కబీర్ ఖాన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ నటించిన మూవీ 'చందు చాంపియన్' 14న ఈ మూవీ రిలీజ్ అయింది. స్టోరీ విషయానికి వస్తే ఇది నిజ జీవితం ఆధారంగా తెరకెక్కింది. పారా ఒలింపిక్స్లో తొలి స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయుడు మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 1972లో జర్మనీలో జరిగిన పారా ఒలింపిక్స్లో ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో మురళీకాంత్ స్వర్ణ పథకాన్ని మురళీకాంత్ గారు చిన్న వయసులోనే భారత సైన్యంలో చేరారు. జాతీయ స్థాయి సైన్యం తరపున తను బాక్సింగ్లోనూ పాల్గొన్నారు. అయితే 1965 యుద్ధంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయంలో ఆయనకు 9 తూటాలు తగిలాయి. ఇప్పటికీ అతని వీపులో ఒక తూటా అలాగే ఉంది. తర్వాత 1965 నుంచి 67 వరకు తను ముంబైలోని ఆసుపత్రిలోనే ఉన్నారు, చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత తను స్విమ్మింగ్ మొదలుపెట్టాడు. తన కాళ్ళలో కదలికలు మెరుగుపడేందుకు ఈత కొట్టాలని వైద్యులు సూచించారు. ఇష్టం కొద్దీ తను స్విమ్మింగ్లోనూ పట్టు సాధించారు. సైనికుల బృందంతో స్విమ్మింగ్ చేసేవాడు. అత్యుత్తమ స్థాయిలో శిక్షణ తీసుకుని అవకాశాన్ని కూడా సంపాదించారు. ఇప్పటికీ మురళీకాంత్ గారు చెప్పేది ఒకటే, ఎప్పటికీ ధైర్యం కోల్పోకూడదు, చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి, మనం సంతోషంగా ఉంటే ఏదైనా సాధించగలం. బట్ ఈ చిత్రం అయితే చాలా బాగుందండి. కార్తీక్ ఆర్యన్ గారు నిజంగా చాలా చక్కగా నటించాడు. ఈ మూవీ చాలా బాగుంది. కబీర్ ఖాన్ గారి డైరెక్షన్